రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. ఆగమన కాలంలో మన ప్రయాణాన్ని సువిశేషానుస్వారంగా కొనసాగించుటకు ఈ వాక్య పరిచర్య దోహదపడుతుందని నా ప్రగాఢ నమ్మకం. పునీత మదర్ తెరేసా గారు తాను చేసిన పరిచర్యలో భాగంగా ఎంతో మందికి ఆసరాగా నిలిచి, మరి ముఖ్యంగా వృద్ధులకు, అనాథలకు, అభాగ్యులకు ఆమె ఒక మంచి సమరీయురాలిగా సువిశేషానుసారం జీవించి మరణించిందంటలో సందేహం లేదు. పునీత మదర్ తెరేసా ప్రకారం ప్రపంచంలో ఉన్న అన్ని రకములైన వ్యాధులలో అతి ఘోరమైన వ్యాధి ఏమిటనగా క్యాన్సరు లేక ఎయిడ్స్ అటువంటి వ్యాధులు కాదు. మదర్ తెరేసా ప్రకారం ప్రపంచంలో అతి భయంకరమైన వ్యాధి, నేను ఎవరికీ అవసరం లేదు, నేను అభాగ్యుడను, అభాగ్యురాలను, నన్నెవరూ పట్టించుకోరు అనే భావన. అటువంటి భావనలో, అటువంటి సందిగ్ధంలో జీవించినప్పుడు మదర్ తెరేసా ప్రకారం అదే భయంకరమైన వ్యాధి. నేటి సువిశేషములో శతాధిపతి కపర్నాము పట్టణములో యేసు వద్దకు వచ్చి ప్రాధేయపడి, నా సేవకుడు దాని మీద కొంచెంసేపు ఆలోచిద్దాం. నా కొడుకో కూతురో, నా భార్యో, నా పిల్లలో కాదు, నా సేవకుడు రోగముతో బాధపడుచున్నాడు. శతాధిపతి, 100 మందికి అధిపతి, డబ్బున్నవాడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. కానీ ఆ శతాధిపతి చేసిన ఆ కార్యం, చూపిన ఆ చొరవ, వేసిన ఆ అడుగు స్వలాభం కోసం కాదు, పొరుగువాని కోసం, అతని సేవకుని కోసం. నేటి రోజులలో మన కుటుంబాలలో మన తల్లిదండ్రులను, తోబుట్టువులను సైతం వృద్ధాశ్రమాలకు పంపుతూ నాకు మీతో సంబంధం లేదు అనే భావనను ప్రదర్శిస్తూ స్వార్థముతో జీవిస్తున్న ఈ యుగంలో, మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో వృద్ధులైన తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో చూడుట పరిపాటి. మన సంస్కృతిలో ఇంకా రానప్పటికీ అటువంటి భావనకు, అటువంటి పరిస్థితికి మనం ఎంతో దూరంలో లేము. ఒక సేవకుని కోసం చేయటం ఏంటండి? ఒక సేవకుని కోసం అధిపతి కిందకు వచ్చి అడగటం ఏంటండి? అదే ప్రేమ, అదే ప్రేమ భావన, అదే ప్రేమకు ఉన్న అధికారత. ఒక రచయిత చెప్పినట్లు, ఎప్పుడైతే మన జీవితంలో అధికార ప్రేమను, ప్రేమాధికారము జయిస్తుందో అప్పుడే ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలు సాధ్యమవుతాయని. అధికార ప్రేమను ప్రేమాధికారం చేయించుట ఈ శతాధిపతి తన ప్రవర్తన ద్వారా, తన సేవ ద్వారా చూపించినది అదే ఉదాహరణ, అదే ప్రేమ. ఈ ఆగమన కాలంలో ఎంతో బాహాటమైన మన సిద్ధపాటును వివిధ రకాలుగా సిద్ధపడుతూ నిజమైన ప్రేమకు, మరి ముఖ్యంగా స్వలాభం కోసమే కాకుండా సేవకుని కొరకు సైతం మనం పలు చర్యలు చేయగలమా? అట్లు చేసినప్పుడు మాత్రమే మనం ప్రభు విందుకు నిండైన అర్హతను పొందగలం. నేను యోగ్యుడను కాను, కాని ప్రభువా నీ ఒక్క మాట పలికిన చాలు. ఆ ఒక్క మాటే ప్రేమాధికారత, ఆ ఒక్క మాటే ప్రేమ సేవా చర్య. ఆమెన్.